ఏ రన్నర్ కవర్స్ ద డిస్టెన్స్ ఆఫ్ 60 కిలోమీటర్ ఇన్ 3 hours and 45 minutes. అంటే ఇక్కడ 3 hours 45 minutes అనేసి చెప్తున్నారు. హౌ మచ్ షుడ్ హీ ఇంక్రీజ్ ద యావరేజ్ స్పీడ్ టు కవర్ దిస్ డిస్టెన్స్ 45 minutes బిఫోర్. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 60 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 3 hours 45 minutes టైం అనేది పడుతుందంట. 45 minutes బిఫోరే వెళ్ళాలి అంటే 3 hours 45 minutes పడుతుంది. మామూలుగా అయితే 45 minutes ముందే వెళ్ళాలంటే 3 hours ట్రావెల్ చేయాలంటే మనం స్పీడ్ అనేది ఎంత ఇంక్రీజ్ చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 60 కిలోమీటర్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి 3 hours 45 minutes టైం పడుతుంది. అంటే ఇక్కడ మొత్తం ఉంటే కంప్లీట్గా హవర్స్లో అయినా ఉండాలి, లేదంటే మినిట్స్లో అయినా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 3 hours 45 minutesని హవర్స్లో చేంజ్ చేయడం కోసం, ఇది మినిట్స్లో ఉంది కాబట్టి బై 60 చేసినట్లయితే హవర్స్లోకి చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. 15 టేబుల్తో ఇది 4 times క్యాన్సిల్, 15 టేబుల్తో ఇది 3 times అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 4 into 3 చేసినట్లయితే 12 వస్తుంది. 12 + 3 చేస్తే 15/4. అంటే ఇక్కడ మనకి 15/4 అంటే టోటల్ ఇక్కడ 3 hours 45 minutesని మనం కంప్లీట్గా హవర్స్లో రాస్తే 15/4 hours అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇదేంటిదంటే 60 కిలోమీటర్ డిస్టెన్స్ని 15/4 hours ట్రావెల్ చేసినట్లయితే మనకి స్పీడ్ అనేది ఏమవుతుందంటే 15/4 hours ట్రావెల్ చేసినట్లయితే మనకి స్పీడ్ అనేది ఏమవుతుందంటే 60 అనేది 15లో మనకి 4 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఈ 4 న్యూమరేటర్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ స్పీడ్ ఎంత అంటే 16 km/h. 4 into 4 చేస్తే మనకి 16 km/h అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో 60 కిలోమీటర్ డిస్టెన్స్ని 45 minutes బిఫోర్, అంటే అంతకుముందు 3 hours 45 minutes టైం పడుతుంది. 45 minutes ముందే వెళ్ళాలి అంటే కనుక మనం 3 hours ట్రావెల్ చేయాలి. 3 hours ట్రావెల్ చేయాలంటే ఇదే 60 కిలోమీటర్ డిస్టెన్స్ని మనం ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలంటే 20 km/h స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ప్రీవియస్గా ఎంత స్పీడ్తో వెళ్తున్నారంటే 16 km/h స్పీడ్తో వెళ్తున్నారు. ఇప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తున్నారంటే 20 km/h స్పీడ్తో వెళ్ళాలి 3 hours లోపు వెళ్ళాలంటే. అంటే స్పీడ్ అనేది ఎంత ఇంక్రీజ్ చేయడం జరిగిందంటే 4 km/h స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంక్రీజ్ అయినటువంటి స్పీడ్ ఎంత అంటే 4 km/h. ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే 60 km ఆప్షన్లో ఉంది, అదేవిధంగా 20 km ఆప్షన్లో ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. మోహన్ covers a certain distance from his car in 12 hours at a uniform speed. When the speed is increased by 5 km/h, then the same distance can be covered in 9 hours. What is the total distance? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో మనకి డిస్టెన్స్ కాన్స్టెంట్ అనేసి చెప్తున్నారు. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అనేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి సేమ్ డిస్టెన్స్ అనేసి చెప్తున్నారు. అంటే ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్కి టైంకి రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. స్పీడ్కి టైంకి రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఎప్పుడు అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో చూసినట్లయితే మనకి 2 speeds అన్నా ఉండాలి, లేదంటే ఇక్కడ 2 times అన్నా ఉండాలి. ఇక్కడ క్వశ్చన్లో చూసినట్లయితే మనకి 2 times అనేవి ఉన్నాయి కాబట్టి ఒకటి 12 hours ఉంది, అదేవిధంగా 9 hours అనేది ఉంది. అయితే ఇక్కడ మనం దీన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటిదంటే ఈ రిలేషన్ అనేది టైమ్స్కి రిలేషన్. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేస్తే 3 టేబుల్తో ఇది 4 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది, 3 టేబుల్తో ఇది 3 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. టైం రేషియోస్ 4:3 కాబట్టి స్పీడ్స్ రేషియోస్ అనేది ఏమైతే అంటే 3:4 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే పార్ట్స్ రూపంలో 1 part అనేది వస్తుంది. ఇక్కడ మనకి స్పీడ్స్ రూపంలో మనకి ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే ఇక్కడ మనకి 5 km/h స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. 5 km/h స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. 1 part వాల్యూ 5 km/h కాబట్టి ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి మనకి టైం అనేది క్లారిటీగా తెలుసు. టైం ఎంత అంటే 12 hours టైం పడుతుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్ కావాలి కాబట్టి 12 km మీన్స్ ఇక్కడ 12 hours టైం అనేది పడుతుంది. ఎంత స్పీడ్తో వెళ్తున్నప్పుడు అంటే స్పీడ్ అనేది పార్ట్స్ రూపంలో వస్తుంది. 1 part వాల్యూ ఎంత అంటే 5 km/h కాబట్టి 3 parts వాల్యూ అనేది ఏమవుతుందంటే 15 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 15 into 12 చేస్తే మనకి 180 km అనేది డిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి 180 km అనేది వస్తుంది. లేదనుకుంటే మనం ఇక్కడ 9 hours కూడా మనం తీసుకోవచ్చు. 9 hours కూడా మనం తీసుకున్నట్లయితే ఒకవేళ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి ఇక్కడ టైం వచ్చేసి 9 hours తీసుకుంటున్నాం. ఎప్పుడు స్పీడ్ ఎంత అవుతుందంటే స్పీడ్ వచ్చేసి పార్ట్స్ రూపంలో 4 parts కాబట్టి ఇక్కడ 1 part వాల్యూ 5 కాబట్టి 4 parts వాల్యూ ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి 4 into 5 చేస్తే 20 అనేది వస్తుంది. 20 into 9 చేసినా కూడా మనకి 180 km డిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఈ రెండింటిలో ఏది తీసుకున్నా కూడా మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. చక్రవర్తి డ్రైవ్స్ ఏ కార్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 52 km/h. హౌ మచ్ టైమ్ విల్ ద టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 364 kilometers. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడు అంటే టైం అడుగుతున్నాడు. టైం ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 364 km డిస్టెన్స్. 364 km డిస్టెన్స్ని 52 km/h స్పీడ్తో ట్రావెల్ చేసినట్లయితే టైం అనేది ఎంత పడుతుంది అనేసి మనకు అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ మనకి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ అనేటివి
అంటే 4 రావాలంటే ఇక్కడ న్యూమరేటర్లో మనకి 12 ఏ నెంబర్తో మల్టిప్లై అయితే 4 వచ్చింది అంటే 2 × 2 చేసినా మనకి 4 అనేది వచ్చింది లాస్ట్ డేట్, 2 × 7 చేసినా మనకి లాస్ట్ డేట్ 4 అనేది వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఇది 7 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి 7 అవర్స్ అనేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేసి ఆప్షన్ డి అనేసి చెప్పొచ్చు. సో ఈ విధంగా చేయొచ్చు. When the speed of a car increases by 30%, it takes 24 minutes less to cover the same distance. What is the time taken by it to cover the same distance at its usual speed? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నారు అంటే టైం అనేది అడుగుతున్నారు. యూజువల్ స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు టైం అనేది ఎంత పడుతుంది అనేసి అడుగుతున్నారు. అయితే ఈ క్వశ్చన్లో మనకి సేమ్ డిస్టెన్స్ అనేసి చెప్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్లో మనకి సేమ్ డిస్టెన్స్ అనేసి చెప్తున్నారు కాబట్టి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనేసి మనం చెప్పొచ్చు. సేమ్ డిస్టెన్స్ అని చెప్తున్నారు కాబట్టి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్కి టైంకి రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ రిలేషన్ అనేసి చెప్పొచ్చు మనం. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ రిలేషన్ కాబట్టి అంటే మనకి స్పీడ్ వచ్చేసి 30% ఇంక్రీజ్ చేస్తున్నారు. 30% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 3/10 అనేది అవ్వడం జరుగుతుంది. 3/10 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అంటే ఇనిషియల్గా 10 పార్ట్స్ అనుకుంటే డినామినేటర్లో ఉండేది ఇనిషియల్గా 10 పార్ట్స్ అనుకుంటే స్పీడ్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ 3 పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే 13 పార్ట్స్ అనేది అవ్వడం జరుగుతుంది. టైం రేషియోస్ అనేది ఏమైతే అంటే 13:10 అనేది అవ్వడం జరుగుతుంది. 13:10 ఎందుకంటే స్పీడ్కి టైంకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ రిలేషన్ వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. అయితే ఇక్కడ మనకి టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నారంటే పార్ట్స్ రూపంలో 3 పార్ట్స్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి టైం రూపంలో 24 మినిట్స్ అనేది వస్తుంది. ఎంత వస్తుందంటే 24 మినిట్స్. ఇక నుంచి 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 8 మినిట్స్ అనేది అవ్వడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 8 మినిట్స్ అనేది అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి యూజువల్ స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు యూజువల్ స్పీడ్ ఎంత అంటే 10 పార్ట్స్ కాబట్టి యూజువల్ స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు మనకి టైం అనేది ఎంత టైం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ యూజువల్ స్పీడ్ అంటే 10 పార్ట్స్ అనేసి అనుకున్నాం కాబట్టి అప్పుడు టైం ఎంత పడుతుంది 13 పార్ట్స్ అనేది టైం అనేది పడుతుంది. 1 పార్ట్ వాల్యూ 8 మినిట్స్ అయితే 13 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే 13 × 8 చేసినట్లయితే మనకి 104 మినిట్స్ అనేది వస్తుంది. 13 × 8 చేసినట్లయితే మనకి 104 మినిట్స్ అనేది వస్తుంది. ఇది అవర్స్లో చేంజ్ చేయాలి కాబట్టి లేదనుకుంటే మనకి 1 అవర్ అంటే 60 మినిట్స్ కాబట్టి ఆ 104ని 60 + 44 అనేసి మనం రాయొచ్చు కాబట్టి 60 మినిట్స్ అంటే 1 అవర్ 44 మినిట్స్ అనేసి మనం చెప్పొచ్చు. 1 అవర్ 44 మినిట్స్ అంటే ఆప్షన్ డి అనేసి చెప్పొచ్చు. లేదంటే కనుక బై 60 చేసినా కూడా సింప్లిఫై చేసుకున్న మనకి ఆప్షన్ డీనే ఆన్సర్ అనేది అవుతుంది. At the same time A and B start moving towards each other from 2 different places 240 km apart. The ratio of the speeds of A and B is 5:7 and the speed of B is 84 km/h. After how many minutes will A and B meet each other? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 2 ప్లేసెస్ అనేవి ఉన్నాయి ఏబి అనేసి 2 ప్లేసెస్ ఏబి అనేసి ఉన్నాయి. సో ఇక్కడ ఏ దగ్గర నుంచి ఒకరు స్టార్ట్ అవుతున్నారు అదేవిధంగా బి దగ్గర నుంచి కూడా ఒకరు అనేసి స్టార్ట్ అవుతున్నారు. 2 డిఫరెంట్ ప్లేస్ నుంచి ఒకరి వైపు ఒకరు వస్తున్నారు. అంటే ఏ దగ్గర స్టార్ట్ అయినటువంటి పర్సన్ బి వైపు వెళ్తున్నాడు, బి దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి పర్సన్ ఏ వైపుకి వస్తున్నారు. సేమ్ టైం అంటే ఇక్కడ ఏ టైంకి అయితే స్టార్ట్ అవుతారో ఈ టైం ఇక్కడ కూడా అదే టైంకి స్టార్ట్ అవుతారు అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ సార్ మనం చూసినట్లయితే స్పీడ్స్ రేషియోస్ చెప్పేస్తున్నారు. మనకి ఏకి బీకి స్పీడ్స్ రేషియోస్ చెప్పేస్తున్నారు. స్పీడ్స్ రేషియోస్ ఎంత అంటే 5:7 అనేసి చెప్తున్నారు. అదేవిధంగా బి యొక్క స్పీడ్ మనకి ఎంత చెప్పేస్తున్నారు. బి యొక్క స్పీడ్ ఎంత అంటే 84 km/h అనేసి చెప్పేస్తున్నారు. అంటే పార్ట్స్ రూపంలో 7 పార్ట్స్ ఎంతో చెప్పేస్తున్నారు. అదే స్పీడ్ రూపంలో మనకి 84 అనేది చెప్పేస్తున్నారు. 7 పార్ట్స్ వాల్యూ 84 అయితే 1 పార్ట్ వాల్యూ అనేది 12 అనేది అవుతుంది కాబట్టి అప్పుడు ఏ యొక్క స్పీడ్ కూడా 5 పార్ట్స్ కాబట్టి 12 × 5 చేస్తే మనకి 60 అనేది వస్తుంది. అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యేటువంటి పర్సన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 60 km/h. బి దగ్గర స్టార్ట్ అయ్యేటువంటి పర్సన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 84 km/h అనేసి చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 240 కిలోమీటర్ ఉందనేసి చెప్తున్నారు. 240 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందనేసి చెప్తున్నారు. అయితే వీళ్ళు సేమ్ టైంకి స్టార్ట్ అవుతున్నారు కాబట్టి సేమ్ టైంకి మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏ టైంకి మీట్ అవుతారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం వీళ్ళిద్దరి మధ్య 240 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి అంటే ఇద్దరు కూడా మోషన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్ అప్లై చేస్తే స్పీడ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు యాడ్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 240 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ఉంది. డిస్టెన్స్ బై మనం స్పీడ్స్ రాసినట్లయితే డిస్టెన్స్ బై స్పీడ్స్ రాసినట్లయితే మనకి డిస్టెన్స్ బై స్పీడ్ రాస్తే మనకి టైం అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ 60 + 84 చేసినట్లయితే 60 + 80 చేస్తే మనకి 140 అనేది వస్తుంది. 4 అనేది ఉంది కాబట్టి 144 అనేది వస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 12 టేబుల్ తోటి ఇది 20 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 240 అనేది 144 అనేది 12 టేబుల్తో 12 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ అగైన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 4 టేబుల్ తోటి 20 అనేది 5 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. 12 అనేది 4 టేబుల్తో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఫైనల్గా మనకి ఇక్కడ 5/3 హవర్స్ అనేది వస్తుంది. 5/3 హవర్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి మినిట్స్లో ఉంది కాబట్టి ఇక్కడ హవర్స్ నుంచి మినిట్స్లో చేంజ్ చేయడం కోసం ×60 చేసినట్లయితే మినిట్స్లోకి చేంజ్ చేయడం జరుగుతుంది. 60 అనేది 3 టేబుల్తో మనకి 20 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 20 × 5 చేస్తే మనకి 100 మినిట్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఏ టైంకి అయితే స్టార్ట్ అయితే అక్కడి నుంచి 100 మినిట్స్ తర్వాత వీళ్ళు మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 100 మినిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. If Lalita leaves for her school from her home at a speed of 45 km/h,
బై కార్ దెన్ షీ టేక్స్ 5 minutes మోర్ దాన్ ది డ్రైవింగ్ ఎట్ 60 km/h. వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద హోమ్ అండ్ స్కూల్? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారు అంటే డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి హోమ్ నుంచి స్కూల్కి, అదేవిధంగా హోమ్ నుంచి స్కూల్కి అనేసి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ స్పీడ్స్ వచ్చేసి మనకి 2 speeds అనేవి చెప్తున్నారు. ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్కి టైం రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ రిలేషన్. ఇక్కడ మనకి స్పీడ్స్ వచ్చేసి ఒకటి 45 km/h, ఇంకొకటి 60 km/h అనేసి చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ మనం 15 టేబుల్తో ఇది 3 times క్యాన్సిల్, 15 టేబుల్తో ఇది 4 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అన్నప్పుడు ఇక్కడ టైం రేషియోస్ ఏమైతే అంటే 4:3 అనేది అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ టు టైం ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ వేరే అవుతాయి కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ టు టైం ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ వేరే అవుతాయి కాబట్టి స్పీడ్స్ రేషియోస్ 3:4 అయితే టైం రేషియోస్ 4:3 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టైమ్స్ మధ్య డిఫరెన్స్ పార్టిసిపల్లో 1 part వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి పార్టిసిపల్లో 1 part వస్తుంది. ఇక్కడ మనకి ఒరిజినల్గా టైం ఎంత అంటే 5 minutes అనేసి చెప్తున్నారు, 5 minutes. అయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 45 km/h స్పీడ్తో వెళ్తే 45 km/h స్పీడ్తో వెళ్తే అప్పుడు టైం అనేది ఎంత పడుతుంది అంటే 4 parts అనేది టైం పడుతుంది. 1 part వాల్యూ 5 minutes కాబట్టి 4 parts అనేది ఏమవుతుందంటే 20 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మినిట్స్లో ఉంది కాబట్టి హవర్స్లో చేంజ్ చేయడం కోసం బై 60 అనేది చేయడం జరుగుతుంది. 15 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 15 టేబుల్తో ఇది 4 times క్యాన్సిల్, 15 టేబుల్తో ఇది 3 times క్యాన్సిల్, 20 అనేది 4 టేబుల్తో 5 times క్యాన్సిలేషన్ అనేది చేయడం జరుగుతుంది. 5 into 3 చేసినట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 15 km అనేది డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆప్షన్ బి అనేసి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. విష్ణు కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ అట్ స్పీడ్ ఆఫ్ 10 km/h, 30 km/h and 8 km/h and takes a total of 15.5 minutes to complete a journey. Then find the total distance traveled by him. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే టోటల్ టైం ఎంతో చెప్పేస్తున్నారు. టోటల్ టైం ఎంత అంటే 15.5 minutes అనేసి చెప్పేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని మనం 31/2 అనేసి రాయొచ్చు, 31/2 minutes అనేసి. సో ఇక్కడ మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లో చేంజ్ చేయడం కోసం బై 60 అనేది చేస్తున్నాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే టోటల్ ఇక్కడ హవర్స్లోకి చేంజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి సేమ్ డిస్టెన్స్, సపోజ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి డి అనుకున్నట్లయితే ఇదే డిస్టెన్స్ని 10 km/h స్పీడ్తో వెళ్తున్నారు. డిస్టెన్స్ బై స్పీడ్ రాస్తే మనకి టైం అనేది వస్తుంది. అదేవిధంగా ఇదే డిస్టెన్స్ని 30 km/h స్పీడ్తో వెళ్తున్నారు. మళ్ళీ అదే డిస్టెన్స్ని 8 km/h స్పీడ్తో వెళ్తున్నారు. అప్పుడు టోటల్ టైం అనేది ఎంత పడుతుందంటే 31/120 అనేది పడుతుంది. టోటల్ టైం ఎంత అంటే హవర్స్లో చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి 31/120 అనేది వస్తుంది. ఇక్కడ వీటికి మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 240 అనేది వస్తుంది. ఎల్సిఎం 240 అనేది 10లో మనకి 24 times క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 24 into d చేసినట్లయితే 24d అనేది అవుతుంది. 240 అనేది 30లో మనకి 8 times క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ 8d అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 240 అనేది 8 టేబుల్తో 30 times క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 30d అనేది రావడం జరుగుతుంది. 31/120 అనేది వస్తుంది. ఇక్కడ 240 అనేది 120లో 2 times క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 24 + 8 చేసినట్లయితే మనకి 32 అనేది వస్తుంది. అదేవిధంగా 32 + 30 చేసినట్లయితే మనకి 62d అనేది వస్తుంది. అంటే ఇక్కడ 62 అనేది 31లో 2 times అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. అదేవిధంగా న్యూమరేటర్లో 2 డినామినేటర్లో 2 క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకి డి వాల్యూ 1 అనేది వస్తుంది. డి వాల్యూ ఎంత వస్తుందంటే 1 అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఆన్సర్ అనేది 1 అనేది కాదు, మనకి టోటల్ డిస్టెన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు కాబట్టి ఇక్కడ మొత్తం 3 times చేశారు కాబట్టి మనకి ఆప్షన్ బి 3 kilometers అనేది డిస్టెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ డి ఇక్కడ డి ఇక్కడ డి కాబట్టి మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 3 kilometers అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. చందన్ covers equal distances at the speed of 3 km/h, 4 km/h and 8 km/h respectively and takes a total time of 42.5 minutes. Find the total distance in kilometer. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఈక్వల్ డిస్టెన్స్ అని చెప్తున్నారు కాబట్టి సో ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ మొత్తం డి అని తీసుకుంటున్నా. ఈ డిస్టెన్స్ ఏం చేస్తున్నారంటే 3 km/h స్పీడ్తో వెళ్తున్నారు, అదేవిధంగా 4 km/h స్పీడ్తో వెళ్తున్నారు, అదేవిధంగా 8 km/h స్పీడ్తో వెళ్తున్నారు. ఈక్వల్ డిస్టెన్సెస్ని 3 different స్పీడ్స్తో ట్రావెల్ చేస్తున్నారు. టోటల్ టైం ఎంత చెప్తున్నారు అంటే 42.5 minutes అనేసి చెప్తున్నారు. 42.5 minutes అంటే ఇక్కడ మనం 42.5 minutesని డబల్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 85/2 అనేది అవుతుంది. ఇది మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లో చేంజ్ చేయడం కోసం బై 60 అనేది చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి టోటల్ టైం హవర్స్లో చేంజ్ చేసినట్లయితే 85/120 అనేది వస్తుంది. 120 ఇక్కడ టోటల్ కంప్లీట్గా మనం హవర్స్లోకి చేంజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 24 అనేది రావడం జరుగుతుంది. 24 అనేది 3లో మనకి 8 times క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 8 into d చేస్తే 8d అనేది వస్తుంది. 24 అనేది 4లో 6 times క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 6d అనేది వస్తుంది. 24 అనేది 8లో 3 times క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 3d అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 85/120 అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాడ్ చేస్తే 8 + 4 6 చేస్తే మనకి
14 అనేది వస్తుంది. 14 ప్లస్ 3 చేస్తే మనకి 17 అనేది వస్తుంది. అంటే న్యూమరేటర్లో మనకి 17D అనేది వస్తుంది. న్యూమరేటర్లో మనకి 17D అనేది వస్తుంది. ఇక్కడ మనకి 85 అనేది 17 టేబుల్తో 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 120 అనేది 24లో 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఈ న్యూమరేటర్లో 5, డినామినేటర్లో 5 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి D వాల్యూ ఎంత వస్తుందంటే D వాల్యూ అనేది 1 అనేది రావడం జరుగుతుంది. D వాల్యూ 1 కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్లో ఆప్షన్ సి అనేది 1 అనేది ఉంది. కాబట్టి చాలా వరకు ఆప్షన్ సిని మార్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది 1 మార్క్ చేసినట్లయితే రాంగ్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకి 3 ఈక్వల్ డిస్టెన్సెస్ని మనం 3 డిఫరెంట్ స్పేస్తో ట్రావెల్ చేసినప్పుడు ఓవరాల్ టైమింగ్ చెప్పారు. అయితే టోటల్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ 1 పార్ట్ మీన్స్ ఒక డిస్టెన్స్ వాల్యూ 1 కాబట్టి ఇలా 3 టైమ్స్ ట్రావెల్ చేస్తున్నారు. ఈ స్పీడ్ తోటి టోటల్ డిస్టెన్స్ అంటే మనకి 1+1+1 చేసినట్లయితే 3 రావాలి. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో దీంతో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సో వీటిని నీట్గా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.